ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అతి త్వరలో డిసెంబర్ నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది డిసెంబర్ నెల అయితే కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే డిసెంబర్ మాసంలో ఈ యొక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని వస్తువులు ఈ సమయంలో ఎవరికైనా ఇవ్వటం వలన మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త పడండి. మీరు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడితే మీకు కొంచెం పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ విషయంపై పూర్తి అవగాహన వస్తుంది. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు. బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే కుంభరాశి వారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైతే పాత స్నేహితులను వదిలిపెట్టే మనస్తత్వం అసలు కాదు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అసలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణను నిలవని పరిస్థితులు ఎదురవుతాయి. కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు సమస్యలు వస్తున్నాయి. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతున్నారు. ఏ పని చేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తి ఉన్నారు. తన మూలంగా ఇదివరకు చాలా కష్టాలను అనుభవించారు. అయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవానుడిని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేశారు. అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల కోరి కష్టాలు తెచ్చుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి జాతకం ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని సమయంలో ఎవరికీ ఇవ్వకూడదు. అవి మీరు ఇచ్చారంటే ప్రత్యేకించబడినటువంటి సమయాల్లో ఆ వస్తువులు ఎవరికైనా బదులుగా దానంగా అసలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు దీపారాధన చేయటం అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ పోతాయి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. మీరు ప్రతిరోజు దీపారాధన చేస్తే దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. అలా చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయంలో ఎవరికి బదులుగా కానీ దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే దాన ధర్మాలు చేయడం మంచిది కాదు. దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి కొన్ని సమయంలో కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కొన్ని పదార్థాలు అసలు మీరు నిర్దేశించిన సమయాల్లో ఎవరికీ ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ యొక్క వస్తువును ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా ఇచ్చారంటే కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. ముఖ్యంగా మన దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, పాత అయిపోయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానంగా ఇవ్వటం లాంటి పనులు చేస్తాం. అలాగే కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ పక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అయినా సరే ఒకరి దగ్గర లేని వస్తువును మరొకరి ఇంట్లో నుండి తెచ్చుకోవటం అలవాటుగా ఉంటుంది. అది తప్పు కాకపోయినప్పటికీ నిర్దేశించిన సమయాల్లో కొన్ని వస్తువులు ఇవ్వకూడదు.
అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం డిసెంబర్ నెలలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు, కోల కావచ్చు. అంటే రొట్టెలు మనం తాల్చుకోవడానికి పీట వాడుతుంటాం, అలాగే కోలను వాడుతుంటాం. ఈ యొక్క కోలని ఎవరికీ ఇవ్వకూడదు. ఈ డిసెంబర్ నెల మాసంలో బదులుగా కానీ, లేకపోతే పాడైపోయినా పాతగా అయిపోయినా ఎవరికైనా దానంగా కానీ ఇవ్వకూడదు. ఇలా ఇచ్చారంటే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కుంభరాశి వ్యక్తులు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభప్రదం, మంచి ఫలితాలు ఇస్తాయి. నిత్యం శని భగవానుడిని ఆరాధించాలి. చాలామంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవానుడిని నిందిస్తారు. అంటే శని మా నెత్తి మీద కూర్చున్నాడు అని, శని దాపరించిందని శని భగవానుడిని అవమానపరిచే విధంగా మాట్లాడుతారు. కష్టాలన్నింటికీ కారణం శని భగవానుడే అని నిందిస్తారు. కాబట్టి మీరు ఈ పని చేయకూడదు. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మీ జీవితంలో మీకు సకల శుభాలు కలుగుతాయి. శని భగవానుడు మన కర్మల ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు, కానీ మనకు కష్ట నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని గమనించాలి. శని భగవానుడిని మిగతా దేవతలాగా ఆరాధించాలి. శని సూత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శని భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి బాధలు దుఃఖాలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి విముక్తులను చేయమని శని భగవానుడిని వేడుకోండి. ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు పొందుతారు. మీ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించాలి. మీరు చేస్తున్నటువంటి పనిలో విఘ్నాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుడిని ఆరాధించాలి. మీ లైఫ్లో మీరు కొన్ని పొరపాట్లు చేయటం వలన, కొంతమంది వ్యక్తులతో స్నేహం చేయటం వలన మీరు కష్టాల ఊబిలో చిక్కుకుంటారు. కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మూర్ఖంగా భావించే వ్యక్తులతో స్నేహం చేయకూడదు. తమదే రైట్ అని చెప్పే విషయాలు ఏదీ కరెక్ట్ కాదు అన్నట్లుగా కొంతమంది వాదిస్తారు. అటువంటి మూర్ఖపు స్నేహితుడు మీ జీవితంలో ఉంటే దూరం పెట్టడమే ఉత్తమం. అలాగే కొంతమంది మన పక్కనే ఉంటూ ఎప్పుడూ మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం వలన ధైర్య సాహసాలు కోల్పోతారు. ఏ పని కూడా ప్రారంభించలేరు. ఏ పనిలో కూడా విజయాన్ని సాధించలేకపోతారు. మీకు కూడా పాజిటివ్ ఆలోచనలు తొలగిపోయి నెగటివ్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు. అమావాస్య, పౌర్ణమి తేదీ రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. సకల శుభాలు కలుగుతాయి. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే మీరు శనివారం రోజు ఆలయానికి వెళ్ళినప్పుడు నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, పదార్థాలు కానీ, ఆహార ధాన్యాలు కానీ నిరుపేదలకు దానంగా ఇవ్వటం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది, మీరు పొందగలుగుతారు. అలాగే ఆర్థిక స్థితిని బట్టి పేదలకు దుప్పట్లు దానంగా ఇవ్వండి. పరమేశ్వరుని అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది. మరి చూశారు కదండి, డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు, అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.